ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మీ పేరు ఇంగ్లీష్ సెక్షన్ సితో ప్రారంభమైతే 2024వ సంవత్సరం మీకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి విశ్లేషణ చేద్దాము. మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఇది మీ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్లో సి నక్షత్రంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను. చంద్రమౌళి, చందన ఇలా మీ పేరు ఏదైనా ఉంటే అయితే కొంచెం 2024 కొంచెం ఆలస్యమైంది ఫలితాలు అప్లోడ్ చేయడం. జనవరిలోనే ఉన్నాం కాబట్టి అప్లోడ్ చేస్తున్నాను. ఈ మంత్ర సాధనలు వాటి మూలంగా చేయలేకపోయినా కొంచెం లేట్ అయింది. ఇంకొక సూచన ఏమిటంటే మీ అందరికి కూడా ఈ ప్రతి వీడియోలో చివరల్లో కొన్ని మంత్ర సాధనలు చెప్తున్నాము, పరిహార ప్రక్రియలు చెప్తున్నాము. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, ఏమంటే మీరు పరిహార ప్రక్రియలు మీరు చెప్తున్నారు కానీ మాకు చేయడం వీలు కావట్లేదు, చేయించడం అందుబాటులో ఉండట్లేదు. దేవప్రశ్న తరపున ఈ పరిహార ప్రక్రియ చేసే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు సామూహికంగా. దానికి సంబంధించి విధి విధానాల త్వరలో మీకు అందజేస్తాను నేను. ఈ 2024లో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగుంటుంది చూద్దాం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రశ్న విధానంలో చెప్తున్నాను, మీకు ముందే చెప్పాను కదా. ఒకసారి చూద్దాం మీకు ఎలా ఉంటుందో. 4 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీస్తాను. నైట్ ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. జీవితంలో అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండాలి, అది చాలా ముఖ్యం. మనం నలుగురిలోకి వెళ్ళాలి, నలుగురిలో కలవాలి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏం చేయాలి, కుటుంబ వృద్ధి కోసం ఏం చేయాలి, ఆస్తులు కొనాలా, ఇలాంటి ఆలోచనలు రావడం మంచిది. కానీ తొందరపడకూడదు. ఈ ప్రయత్నంలో అకస్మాత్తుగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మీకు ఈ ప్రయత్నంలో ఏదైనా డెవలప్మెంట్ కోసం మీరు చేసే ప్రయత్నంలో తొందరపాటు మూలంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి ఏ పని చేసినా కానీ మీరు తొందరపడకుండా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది, స్థిరాస్తులు కొంటారు, బాగుంటుంది. ఇల్లు మారడము, ఉద్యోగంలో మార్పు, పెళ్లి కాని పెళ్ళి అవ్వడము, ఇలాంటివి అనేక రకాలైన మార్పులు ఈ సంవత్సరం జరిగే అవకాశం బలంగా కనబడుతుంది. మీకు మీ ఆలోచన విధానం కానీ ఆరోగ్య స్థితిగతులు కానీ ఇవన్నీ ఎలాగుంటాయి చూద్దాం. 2 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీస్తాను. 9 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. మీకు అన్నీ ఉంటాయి కానీ మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు. అది ఆలోచనల లోపమా, సామాజికంగా వచ్చేటువంటి పరిస్థితుల ప్రభావాల, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇల్లు కొనాలి, ఏదైనా చేయాలంటే తొందరపడదు, కంపేర్ చేసుకుంది వేరే వాళ్ళతో. ఈ రకంగా మీకు అన్ని రకాలుగా మీకు వచ్చే అవకాశాలు అన్నీ ఉంటాయి. అన్ని రకాలుగా మీరు అన్నీ పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ క్రమంలో అకస్మాత్తు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని తొందరపడకుండా నిదానంగా చేయండి. ఏ పని చేసినా కానీ తొందరపడ్డారా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అస్సలు తొందరపడద్దు ఏ విషయంలో కూడా. మీకు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయో చూద్దాం. 3 ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీస్తాను. 8 ఆఫ్ పెంటికల్స్ ఇంకో కార్డు తీస్తాను. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీకు మంచి కొత్తవన్నీ అవకాశాలు, అనేక అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం మీకు. అలాగే మీరు మీ యాక్చువల్ ప్రొఫెషన్ మీరు ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా మీరు ముందుకు వెళ్ళాలి. మీ ప్రొఫెషన్ మీరు మార్చుకొని కొత్త యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉన్నదాన్ని విడిచిపెట్టకుండా కొత్త యాక్టివిటీ మీరు ఏదైనా చేసుకోండి. లేకపోతే టోటల్ కొత్త ఏదైనా మీరు చేశారంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలవాట్లని బిజినెస్ చేయాలని ప్రయత్నం చేయడం, వాటిలో ఏదైనా చేస్తే ఇబ్బంది పడతారు. సిస్టమేటిక్ డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేయండి. మీరు మంత్లీ శాలరీలో ఇంత సేవింగ్ చేయడం, లేదా బిజినెస్ చేస్తే ఇంత సేవింగ్ చేయడం, మీరు రకంగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళాలి తప్ప ఒకేసారి ఏదో చేసేద్దామని చేస్తే ఇబ్బందులు పడతారు. మీ రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయండి, బాగుంటుంది. మీకు మార్చి తర్వాత మీకు ఏదైనా కొంచెం పెద్ద అమౌంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి, ఏప్రిల్ నుంచి కొంచెం ఆర్థికంగా కొంచెం బలపడే అవకాశం ఏదైనా ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఏ రకంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో రిలేషన్స్ ఎలాగుంటాయి, వైవాహిక జీవితంలో ఏ రకంగా ఉంటుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఎవరో ఏదో చేస్తారు అని మీరు ఏది అనుకోవద్దు. ఎవరో ఏదో చేస్తారు మీకు సహాయం అని మీరు ఎవరి మీద ఆధారపడద్దు. అలాగే
కొంచెం అగ్రెసివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే మీరు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు, తొందరపడరు దేనికి కూడా. ఈ మీరు చేసే డిలేని ఏదైతే ఉంటుందో అది సమాజం ఒప్పుకోదు. అలాగే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్, ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంట్లో వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఏదైనా డిలే చేస్తూ ఉన్నప్పుడు ఆ డిలేకి రీజన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఇందువల్ల మనకి ఈ పని పోస్ట్పోన్ చేస్తున్నాం, ఈ పని ఆలస్యం అవుతుంది, ఇలా అని చెప్పి మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పారంటే మీకు ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు చెప్పే విధానము చేసే విధానం సింక్రనైజ్ కాక మీ గురించి అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా కన్విన్స్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఆ పనైనా కానీ తొందరపడకుండా కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. శత్రువులు బాధలు ఏమైనా ఉంటాయా మీకు? 4 ఆఫ్ సోర్ట్స్. మీకు శత్రువులు బాధలంటూ ప్రత్యేకంగా ఏం ఉండవు. మీకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, ఏం చేస్తారు మీరు అవన్నీ మీకు తెలుసు కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ అన్నింటిని తట్టుకోవడం కోసం సిద్ధంగా ఉంటారు మీరు. మీకు ఏప్రిల్ మే నెలలో ఇంతకుముందు మీరు ఎవరికైనా చిట్టికి షూరిటీ సంతకం ఏమైనా పెట్టుంటే అవి కొంచెం ఏమైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాళ్ళు పేమెంట్ చేయక లేదంటే ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం వృద్ధి కలుగుతుంది. ఆడపిల్లలు ఎవరైనా ఉంటే మీకు పెళ్లి చేసే అవకాశం ఉంటుంది. మీరే ఆడవాళ్ళు అయితే మీకు మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా అయితే మీకు మ్యారేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అనుకూలమైన కాలమే. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తున్నారా, స్పెషలైజేషన్ ఏదైనా చేయాలని చూస్తున్నారా, ఎడ్యుకేషన్లో మాస్టర్స్ అని చేయాలనుకుంటున్నారా, లేకపోతే మెడిసిన్లో ఉందంటే మాస్టర్స్ అయిన తర్వాత వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలనుకుంటారు, పిహెచ్డీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటున్నారా, వాటిని కూడా మీకు అనుకూలమైన కాలం. మీకు చాలా 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 బాగుంటుంది. మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. ఇంకో కార్డు తీసుకుంటాను. 5 ఆఫ్ వ్యాండ్స్. మీకు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ ఏమైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి. మాస్టర్ హెల్త్ చెక్ ఏమైనా పెండింగ్ చేయించుకోండి. అలాగే మీరు నలుగురిలోకి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన చిక్కులు పెద్దగా ఏమి ఉండవు, కానీ మీరు ఏమైనా ఈ ఇన్ఫెక్షన్స్ త్వరగా గురయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగ విషయాలు ఎలా ఉంటాయి మీకు? డెవిల్. ఇంకో కార్డు తీసుకుంటాను. 5 ఆఫ్ సోర్ట్స్. కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉద్యోగంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కానీ మోసపోయే అవకాశం కానీ, ప్రమోషన్స్, శాలరీ హైక్లు ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని కొంత మోసం చేసే అవకాశం ఉంటుంది, మోసపోయే అవకాశం ఉంటుంది. అయితే ఎవరు మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు మీకు అర్థమవుతూ ఉంటుంది, క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మీరు ఏమీ చేయలేని పరిస్థితి మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ రకంగా మీకు ఉంటుంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, కుటుంబపరంగా, సామాజికంగా అంతా కూడా. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, సామాజిక సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరం ఆర్గ్యుమెంట్లు చేసుకోవద్దు, గొడవ పెంచుకోవద్దు. అది కూడా గొడవ పెంచుకుంటూ చూసుకోండి. ముఖ్యమైన విషయం ఏదైనా సంఘటన జరుగుతుందా మీకు? ఇంకొక కార్డు తీసుకుందాం. ఎంపరర్. మీకు ఇదే చెప్తోంది, మీరు ఆచితూచి వ్యవహరించాలి, తొందరపడద్దు. ఖర్చు విషయంలో కానీ, ఏదైనా మాట్లాడే విషయంలో కానీ, దేంట్లోన్నా కానీ తొందరపడకుండా చూసుకోండి. మీకు ఉద్యోగంలో చిక్కులు ఎదుర్కోవడం కోసం ఏదైనా పరిహారం ప్రత్యేకంగా చేసుకోవాలా? ది మూన్. ప్రత్యేక పరిహారం అంటే మీరు ఏం చేయక్కర్లేదు. మీరు పట్టించుకోకండి, ఎవరిని పట్టించుకోవద్దు. జస్ట్ వదిలేసేయండి అంతే. ఎవరి కర్మ వాళ్ళదని వదిలేసేయండి. మీ పని మీరు చేసుకెళ్ళండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదే మీకు చేయగలిగిన పరిహారం. ఇక మీకు కొంచెం సామాజిక సంబంధాల్లో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే మీకు ఫ్యామిలీ లైఫ్లో కానీ, భార్యాభర్తల విషయాల్లో కానీ, స్నేహితులు, కుటుంబ సభ్యుల విషయాలు కొంచెం చికాకులు కనబడుతున్నాయి. దానికి ఏదైనా పరిహారం చేసుకోవాలా? ఎస్ ఆఫ్ సోర్ట్స్. ఇంకొక కార్డు తీస్తాను. కింగ్ ఆఫ్ సోర్ట్స్. శివ పరివారాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకోండి. శివ పరివారాన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటే మీకు ఫ్యామిలీలో వచ్చే కలతలు తగ్గిపోతాయి. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోండి మీకు బాగుంటుంది. జనరల్గా మీరు ఏం పరిహారం చేసుకోవాలి? టవర్ కార్డు. ఇంకో కార్డు తీసుకోవాలి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ప్రత్యేక పరిహారం అంటే ఏది అవసరం లేదు. మీకు ఈ శివారాధన చేసుకోండి చాలు. అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే ఏది చేసుకోక్కర్లేదు. మొత్తం మీకు అన్నీ బాగానే ఉన్నాయి. మీకు సామాజిక సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ విషయంలో ఇన్ఫెక్షన్స్కి గురవ్వకుండా చూసుకోండి. పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టి వెళ్ళిన ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోండి, పర్వాలేదు. మీకు స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది.
వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తొందరపడకుండా నిదానంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. శుభం భూయాత్.